హలో గుడ్ మార్నింగ్ గైస్. దిస్ ఈజ్ కాదర్. సో నిన్న మనం అనుకున్నట్టే సెల్లింగ్లో వెళ్ళింది మార్కెట్, కానీ మనం స్మాల్ ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మనం రిస్క్ తీసుకోదలుచుకోలే. ఈ క్యాండిల్ని చూసారా, ఇది పవర్ఫుల్ క్యాండిల్. అందులో ఇలాంటి సపోర్ట్ దగ్గర మనకి బ్రేక్ అయ్యేటప్పుడు ఫామ్ అయిందంటే రివర్స్ వచ్చి ఇక్కడ రీట్రేస్ అయినా రావచ్చు, రివర్స్ అయినా రావచ్చు. ఒకవేళ రీట్రేస్ వచ్చినా రివర్సల్ వచ్చినా మనకి ప్రాఫిట్ తగ్గిద్దని నాకు ఆల్మోస్ట్ 1:1 టార్గెట్ చూపించింది దగ్గర. సో కొంచెం లేట్గా ఎగ్జిట్ అయ్యా. 1500 ఎగ్జిట్ క్లోజ్ చేసా. ఓవరాల్ మళ్ళీ బ్రేక్ ఈవెన్ దగ్గరికి వెళ్ళింది దగ్గర. బ్రేక్ ఈవెన్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేట్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయింది మార్కెట్. మన టార్గెట్ ఇచ్చేసింది. 1:2 దొరికేది మనకి, నో ప్రాబ్లం. అనుకున్న డైరెక్షన్ అనేది మార్కెట్ మూవ్ అయింది, కానీ ఈ రీట్రేస్లో ఏంటో మనం భయపడ్డాం. ఎగ్జిట్ అయినా ఇమీడియట్లీ ఇక్కడ. సో రిస్క్ తీసుకోదలుచుకోలే, అందుకోసం ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యా నేను అది. సో ఓవరాల్ ఏంటంటే మార్కెట్ నెగిటివ్ క్లోజ్ అయింది. మనం చెప్పాము ఇక్కడ మనకి ఈ బ్రేక్ అయితే ఓన్లీ బయర్స్ వస్తారు, వాళ్ళ ఎస్ఎస్ డౌన్ సైడ్ దొరుకుతాయి, వాళ్ళ ఎస్ఎస్ డౌన్ సైడ్ దొరికినాయి మనకి. సో ఇప్పుడు పైన సెల్లర్ ఎస్ఎల్స్ ఉన్నాయని మేము టోటల్ సెల్లర్స్ అయితే టార్గెట్ చేయలేము, ఎందుకంటే సెల్లర్స్ ఎస్ఎల్స్ కూడా అప్ సైడ్ దొరుకుతున్నాయి మనకి. అందులో 57,000 బిలో మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇక ర్యాండమ్ సెల్లర్స్ ఉంటారు, కానీ టోటల్ మన సెల్లర్ని టార్గెట్ చేయలేము. చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది మనకి, చిన్న ఒక మూమెంట్ వచ్చి మళ్ళీ సెల్లింగ్ సైడ్ అని రావచ్చు ఇది. సో మనం ఇక్కడ బయింగ్ తీసుకోవాలా, ఇక్కడ సెల్లింగ్ తీసుకోవాలా అనేది అది మనం డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే 50% నుంచి అందరూ నిన్న ట్రై చేశారు ఇక్కడ మన బయింగ్ సైడ్, ఎందుకంటే 50% బ్రేక్ అయిందని. దెన్ 50% నుంచి బ్రేక్ మళ్ళీ క్లోజ్ అయితే సెల్లర్ యాక్టివ్ అవుతారు, అది అందరికీ తెలిసిద్ది. సో ఒక మూమెంట్ అనేది పైకి వచ్చిద్ది. ఈ మూమెంట్ మనం బయింగ్ ట్రేడ్ తీసుకుందాం, చూద్దాం. ఎగ్జిట్ క్లోజింగ్ ప్రైస్ దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుంటుందా, అలాంటి దగ్గర మళ్ళీ మనం ఒకే క్యాండిల్లో మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందా, అలాంటప్పుడు మనం సెల్లింగ్ సైడ్ తీసుకోవాల్సి వచ్చింది. చిన్న చిన్న క్యాండిల్స్ అయితే మూవ్ అయితే మనం బయింగ్ సైడ్ తీసుకుందాం. ఒకే క్యాండిల్లో మొత్తం అయిపోయిందంటే మనం ఒక సెల్లింగ్ సైడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడైతే ఒక రీట్రేస్మెంటే వచ్చిద్ది, ఒక్కొక్కసారి రీట్రేస్మెంట్ ఇచ్చిద్ది, లేకపోతే ఒక్కొక్కసారి కంటిన్యూ వెళ్తే సెల్లింగ్ సైడ్ వెళ్ళిపోదాం. రీట్రేస్మెంట్ వచ్చిందంటే చిన్న క్యాండిల్స్ ఫామ్ అయితే మనం బయింగ్ సైడ్కి వెళ్ళిపోదాం, లేకపోతే సెల్లింగ్ సైడ్ అప్ సైడ్ వచ్చాక సెల్లింగ్ సైడ్ తీసుకుందాం. అది ఓవరాల్ అయితే ఈ సెల్లర్ని టోటల్ సెల్లర్స్ అయితే టార్గెట్ చేయలేము మనం, ర్యాండమ్ సెల్లర్స్ అయితే ఉంటారు మనకి మార్కెట్లో. సో మార్కెట్ ఓపెన్ అయ్యాక ప్రైస్ యాక్షన్ బట్టి మనం ట్రేడ్ తీసుకుందాం. ఇప్పుడే డిసైడ్ అవ్వద్దు, జస్ట్ మనకి ఇక్కడ 2 ట్రేడర్స్ కనిపిస్తుంది, బయింగ్ కానీ తీసుకోవచ్చు, సెల్లింగ్ సైడ్ అని తీసుకోవచ్చు మనం. ఓవరాల్ సెంటిమెంట్ అయితే నెగిటివ్ ఉంది. సెల్లింగ్ సైడ్ అయితే టోటల్ పొజిషన్ అయితే సెల్లింగ్ సైడ్ వెళ్ళిద్ది, ఇంట్రాడే అయితే బయింగ్ సైడ్ రావచ్చు. ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నాం అండి, సెల్లింగ్ సైడ్ మనం బయింగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం. సో మార్కెట్ ఏమైందంటే ఇమీడియట్లీ మనకి క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది, కానీ ఇక్కడ PSY దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇక్కడ ఫస్ట్ ర్యాండమ్ సెల్లర్స్ యాక్టివ్ అవుతారు మార్కెట్, ఎందుకంటే నేను నెగిటివ్లో క్లోజ్ అయింది కాబట్టి అగైన్ వాళ్ళు ట్రై చేస్తారు ఇక్కడ సెల్లింగ్ సైడ్. మళ్ళీ ఒకసారి ఒక మూమెంట్ అప్ సైడ్ వచ్చింది. అందులో మళ్ళీ మనకి నిఫ్టీలో కూడా కంటిన్యూ డౌన్ సైడ్ చెప్పే చిన్న క్యాండిల్తో స్మాల్ అప్ సైడ్ మూవ్మెంట్ వెళ్తుంది. చిన్న క్యాండిల్, పెద్దగా ఒకే క్యాండిల్ అయితే సెల్లింగ్ సైడ్ తీసుకున్నట్టున్నాం, స్మాల్ క్యాండిల్స్ మూవ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇట్లా రెసిస్టెన్స్ తీసుకొని పడ్డా కూడా కరెక్ట్ కాదు. ఓవరాల్ మనదైతే సెల్లింగ్ సైడే కానీ ఒక బయింగ్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు అని అనుకున్నాం మనం. చూద్దాం ఇక్కడ మూమెంట్ని బట్టి మనం సెల్లింగ్ సైడ్లో ఉండాలా, బయింగ్ ట్రేడ్లో ఉండాలా అనేది డిసైడ్ చేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం బయింగ్ ట్రేడ్ తీసుకున్నాం. ఒక మూమెంట్ అప్ సైడ్ వచ్చిన తర్వాత డౌన్ సైడ్ వస్తే బాగుండిద్ది. ఇక్కడ నేను నిఫ్టీని తీసుకోవాల్సి వచ్చింది, నిఫ్టీని చూసుకొని బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నాను, ఎందుకంటే నిఫ్టీ చిన్నగా అప్ సైడ్ వెళ్తుంది. సో ఇది క్లోజింగ్ ప్రైస్ వరకు రావచ్చు, ఈలోపు ఇది బ్రేక్ అవ్వచ్చు అప్ సైడ్. మనం అనుకున్నట్టే అప్ సైడ్ బ్రేక్ అవుతుంది. సో చూద్దాం, మూమెంట్ని బట్టి నేను క్లోజ్ చేయాలా ఉంచాలా అనేది చూస్తాను.
ఒకవేళ మనకి నెగిటివ్ ట్రేడ్ కనిపిస్తే మాత్రం ఎగ్జిట్ అవుతుంది 1000 దగ్గర అలా. సో వెయిట్ చేద్దాం. గాయస్ మన ఎస్ఆర్ హిట్ అయింది ఇక్కడ. అంతా మనం 2130లో క్లోజ్ చేసినాం, 60 పాయింట్స్ ఇచ్చినాం. సో నిన్న మనం 1500 ఎగ్జిట్ అయినాం, కానీ లాస్ట్ అలా కొంచెం 500 ఎక్స్ట్రా ఇచ్చినాం. ఎందుకంటే సో టార్గెట్ కూడా 2 రోజులు తక్కువ తీసుకుంటున్నాం, సెల్లింగ్ కూడా అంతే ఉంది. సో అట్లీస్ట్ మనం 2000 మెయింటైన్ చేద్దాం. లాస్ అన్నా కానీ ప్రాఫిట్ కానీ 2000 అబోవ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం ఈసారి. ఓవరాల్ మంది ఇప్పుడు ఇవాళ రాంగ్ అనాలిసిసే అనుకున్నట్టు సెల్లింగ్ సైడ్ ఓవరాల్ ట్రేడ్ సెంటిమెంట్. కానీ ఇక్కడ నాకు ఏంటంటే 50,000 లెవెల్ చూసారా, ఈ 11 తీసుకొని డౌన్ సైడ్ ఇట్లా రాకూడదు మార్కెట్ అని ఇది చూసారు. ఈ మూవ్ రాకూడదు ఇక్కడ అనుకుని ఫిక్స్ అయ్యా. సో ఒకసారి అప్ సైడ్ మూవ్ వచ్చింది, ఆ మూవ్ ఇక్కడ వరకు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. అందుకోసం నేను కన్సల్ట్ అయ్యేటప్పుడు తీసుకున్నా, కన్సల్ట్ అయితే బయింగ్ సైడ్ తీసుకున్నా. మంచిగా చూపించింది మనకి 1500, ఇక్కడ వరకు 1500 ప్రాఫిట్ చూపించింది. అగైన్ రివర్స్ అయింది మనకి. ఆలో మనకి నిఫ్టీ ఈ ఫస్ట్ రీట్రేస్మెంట్ నిఫ్టీ ఇక్కడ వరకు వచ్చింది. ఇట్లా అట్లీస్ట్ అది బ్యాంక్ నిఫ్టీలో వచ్చినా మనం ఈ మూవ్లో వచ్చినా వెళ్ళిపోయేటోళ్ళం మనం. బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేసినాం ఈ మూవ్ ఇక్కడ వరకు వస్తే మళ్ళీ వెళ్ళిపోయేటోను నేను, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ రివర్స్ తిరిగింది. ఓవర్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ట్రేడ్ వచ్చింది. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు 50,000 సెల్లర్స్ ఉన్నారు క్లోజ్ చేసేటప్పుడు. ఇమీడియట్లీ బ్రేక్ అయింది, సో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. ఇప్పుడు ఓన్లీ బయర్స్ ఎస్ఆర్స్ ఉన్నాయి, వాళ్ళే ఎస్ఆర్స్ హిట్ అవుతున్నాయి. ఓవరాల్ సింపుల్ ట్రేడేలే, కానీ ఇక్కడ పాసిబిలిటీస్ రెండు వైపు చెప్పాక 2 ట్రేడ్లో దొరుకుతాయి మనకి. ఏంటంటే ఒక పెద్ద క్యాండిల్ చాలా దెబ్బతూ ఉండిద్ది మార్కెట్ మొత్తం. మరి గ్యాప్ డౌన్లో చిన్న క్యాండిల్ వస్తే మూవ్ అని ఇక్కడ బైక్ సైడ్ తీసుకెళ్ళేటోళ్ళం, ఈడ ఎగ్జిట్ అయ్యేటోళ్ళం మనం. ఒకే క్యాండిల్లో మొత్తం అయిపోయింది ఈడ. ఇది మిస్టేక్ అవుతుంది. మనం ఈడ తీసుకున్నాం చిన్న ఎంత 40 పాయింట్స్ అలా 50 పాయింట్స్ టార్గెట్ చూపించింది మనకి, 50 to 60. ఈ క్యాండిల్స్ వల్ల బట్ తీసుకోలేకపోతున్నాం. ఓవరాల్ ఇక్కడ సెల్లర్స్ ఆల్రెడీ రిట్రేస్మెంట్ సెల్లర్ని తీసేసుకుంటూ వచ్చింది. ఇక్కడ ఒక పెండింగ్ మూవ్ ఉంది, పెండింగ్ మూవ్ కూడా తీసేసింది, దాన్ని కంటిన్యూ వెళ్తుంది. సో రాంగ్ అనాలిసిస్ అండి, నో ప్రాబ్లం. మనకి మూవ్స్ అర్థం, 2 వైపులు మూవ్స్ వస్తాయని అర్థం చేసుకుంటాను, కానీ ఎక్కడి వరకు వచ్చింది ఎక్కడి వరకు రాదని మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. అది చిన్న గ్యాప్ డౌన్ అనేది స్మాల్ క్యాండిల్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ వరకు టార్గెట్ చేసుకోవచ్చు. పెద్ద క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇమీడియట్లీ మనకి 50,000 క్లోజ్ బ్రేక్ అయినా కూడా ఇక్కడ ఓన్లీ బయర్స్ వస్తారు. మనం ఇక్కడ వరకు టార్గెట్ చేయకుండా ఉండాల్సింది, అట్లీస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సింది. సో ఈ వీక్ 3 ప్రాఫిట్స్ 2 లాస్ అనుకుంటా మంది. నెక్స్ట్ వీక్ మనకు కనీసం ఒక లాసే తీసుకోవాలి. ఈ వీక్ కనీసం ఒక లాస్ తీసుకొని 4 ప్రాఫిట్స్ తీసుకుందాం అనుకున్నా. 1500 చూపించిందని ఎగ్జిట్ అవుతుంది అనుకున్నాలే, కానీ ఎగ్జిట్ అవ్వలేకపోయా. సో సీ యూ గైస్.